ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్ లో తక్కువ ఉంటుందండి, వెజిటేరియన్ లో ఎక్కువ ఉంటుంది. అందరికీ న్యూట్రిషన్ లెక్కలు తెలియక ఇప్పుడు అట్లా అనుకుంటారు. అందుకని ఎక్కువ ప్రోటీన్ వెళ్ళాలంటే వీళ్ళకి కర్రీస్లో మెయిన్గా వీళ్ళ వేసుకోవాల్సింది కాస్త రాజ్మా గింజలు, మీల్ మేకర్ ఇట్లాంటివి కాస్త ఎక్కువగా సోక్ చేసేసి రాజ్మా గింజలు వేయటం, ఇది చాలా బాగా ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తుంది. అట్లాగే సోయా బీన్స్ సోక్ చేసేసి 12 hours సోక్ చేసేసి కర్రీస్లో ఉడికేటప్పుడు వేసేస్తే ఉడికిపోతాయి. కానీ ఒకరోజు రాజ్మా, ఒకరోజు సోయాబీన్ ఇట్లాంటివి వేయచ్చు. అన్నిట్లో మీల్ మేకర్ డైలీ 20-30 అన్న మీల్ మేకర్స్ ఇట్లా వేసేసి కర్రీస్ చేసుకుంటే ఈ కాంబినేషన్లో ప్రోటీన్ చాలా ఎక్కువ వెళుతుంది అనమాట. రాజ్మా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా గింజలు 1 కప్పు, బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, పుదీనా ఆకులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చీలికలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, సాహీ జీరా 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానబెట్టిన రాజ్మా గింజలు సుమారుగా 12 గంటలు నానబెడితే బాగా నానతాయి. ఆ గింజలను వేసేసి గింజలు ఉడకటానికి కాస్త నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో నిమ్మరసం, కొద్దిగా తేనె ఈ 2 వేసి ఉడికితే ఆ రాజ్మా గింజల్లో చప్పదనం పోతుంది. తేనె పులు పట్టేసి గింజలు బాగుంటాయి. మామూలుగా అయితే ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటారు ఈ గింజల్ని. మనం ఉప్పు బదులుగా ఈ 2 వేసి ఉడికించుకుంటాం. ఉడికిన తర్వాత ఫిల్టర్లో రాజ్మా గింజల్ని పోసేస్తే ఆ నీళ్ళన్నీ వాష్ చేయడానికి బాగుంటుంది. అలా ఉడికిన రాజ్మా గింజలు మనం పక్కన పెట్టుకుంటాం. ఇక రాజ్మా రైస్కి మసాలా సిద్ధం చేయటం కోసం పొయ్యి మీద పాత్ర పెట్టేసి అందులో 1 టీ స్పూన్ మేగడ వేసి అందులో బిర్యానీ ఆకులు 2, అనాస్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, సాజీరా ఇవన్నీ మేగడలో దోరగా వేగనివ్వాలి. ఈ మసాలా రోజు మనం అసలు వాడం, ఎప్పుడన్నా స్పెషల్ ఐటమ్స్లోనే కొద్ది మోతాదులో వాడుకుంటే మంచిది. ఇవన్నీ వేగిన తర్వాత అందులో అల్లము తురుము, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా ఆకులు ఇవన్నీ కొద్దిగా వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులో కదుపుకుంటూ మధ్యలో ధనియాల పొడి, పసుపు ఈ 2 కూడా వేసేసి ఈ మసాలా అంతా బాగా దోరగా వేగనిస్తే బాగుంటుంది. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత కడిగిన బాస్మతి ముడి బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. ఒకసారి ఆ బియ్యం మసాలాలో తాలింపులో బాగా కలిపేసి ఆ బియ్యం ఉడకటానికి రాజ్మా గింజలు ఉడకగా వచ్చిన నీళ్లను పోసాం, టమోటా పేస్ట్ వేసేస్తున్నాం. మామూలుగా అయితే బాస్మతి బియ్యం ఉడకటానికి ఒట్టి నీళ్లు పోస్తే చప్పగా అయిపోతుంది. కాబట్టి టమోటా పేస్ట్ పోస్తే చప్పదనం లేకుండా బాస్మతి రైస్ మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈ రసంలో బియ్యాన్ని కలిపేసి ఉడికించిన రాజ్మా గింజలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేస్తే చక్కగా ఈ మసాలా అంతా రాజ్మా గింజలు పీల్చుకుంటాయి. టమోటా పేస్ట్లో బాస్మతి ముడి బియ్యం చక్కగా ఉడుకుతుంది. పొడి పొడిలాడుతూ రాజ్మా రైస్ చూసారుగా ఎంత కలర్ఫుల్గా సిద్ధమైందో. హై ప్రోటీన్, బాగా పోషకాలు ఉండే రాజ్మా రైస్ సిద్ధమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.